చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. నెక్స్ట్ ఒకసారి మస్తన్రావు గారు, మన గుంటూరు జిల్లా అమరావతిలో రాజధాని ప్రాంతంలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారి ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో ఆయన్ని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్, లర్న్డ్ కమ్యూనిటీ నుంచి, ఎలీట్ కమ్యూనిటీ నుంచి తెలిసిన వాళ్ళు, విజ్ఞులు, ఆయన ఒక ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆ రకమైన ఘోరమైన తప్పిదం దొరలటం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళు అంతగా ఒళ్ళు మైమరిచి మరీ అలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి? ఏం మనకి మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా అనే స్పృహని ఎలా విస్మరించారు వాళ్ళు అమరావతికి మహిళల గురించి? అట్లా అనొచ్చా? క్యాపిటల్ మీద మనకు అభ్యంతరాలు ఉంటాయండి, రాజకీయంగా మాట్లాడుకుందాం. మధ్యలో మహిళా లోకాన్ని తీసుకొచ్చి బదనాం చేసి ఎవరిని అవమానించుకుంటున్నాం? మన ఇళ్లలో మహిళలను కదా మనం అవమానించుకుంటున్నది, అవునా కదా? అవును సార్, ఖచ్చితంగా. ఇప్పుడు సార్ నిన్న ఏంటంటే యాక్చువల్గా ఆయన ఏం చెప్తున్నారు, మొత్తం ఒక అపచారం జరిగిపోయింది, అమరావతి మీద వాళ్ళ విషయం పెట్టారనేది ప్రజలకు వెళ్ళిపోయింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ అసలు అమరావతి అనే రాజధాని అనేది ఒక వర్గానికి చెందిందని కొంతకాలం, అది మునిగిపోయిద్దని మరికొంతకాలం, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఇంకొంతకాలం. సో ఈ విధమైన ఒక ఒరవడిని వాళ్ళు సృష్టించి ఆ తర్వాత 3 రాజధానులు తెచ్చి అసలు అమరావతిని నిర్వీర్యం చేసి ఆ తర్వాత శ్మశానం అని ఇవన్నీ కూడా ఒక పేజ్ మేనలో జరిగిన తర్వాత ఈ రోజు వాళ్ళు డిబేట్ పెట్టి అది అమరావతి దేవతల రాజధాని అంటే అది మన తెలంగాణ సింబాలిక్ ఏంటి, మన పురాణాలు చెప్పిన దాని ప్రకారం అమరావతి అనేది దేవతల రాజధాని, అది దేవతలు కొలుగుంటారనేది చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి ఒక మంచి లుక్ కోసం ఆయన అది వాడచ్చు కూడా. ఎందుకంటే మనం పవిత్రంగా అందరం లక్షలాది మంది రేపు సార్ అన్నింటికి మించి పంచారామాల్లో ఒకటి కీలకమైంది అమరావతి, అమరారామం అక్కడే ఉంది, పరమ మహాదేవుడి. అదే కృష్ణానది అండి, కృష్ణానది జీవనది ఉంది అక్కడ పక్కన, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాన్ని అవమానించే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. ఇలాంటి ప్రాంతాన్ని అవమానించే, ఇప్పుడు రాజధాని మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కాల్ తీసుకున్నది అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం. అక్కడ అమరావతి నిర్మిస్తున్నారు, డిలే అవుతోంది, దాంట్లో అవినీతి జరుగుతుంది, అది క్వశ్చన్ చేయండి. అంతేగాని మధ్యలో వీళ్ళని తీసుకొచ్చి, మహిళలను తీసుకొచ్చి మాట్లాడటం ఏంటి? ఎందుకంత బ్యాలెన్స్ కోల్పోతున్నారు వాళ్ళు? సార్ ఇప్పుడు అదే నాకు అక్కడ వాళ్ళిద్దరి మధ్య అంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక డిస్కషన్ పెట్టారు. దానిలో లక్ష్మీపార్వతి గారు పక్కనే కూర్చున్నారు. ఒక భీమవరం నుంచి రాజుగారు ఆయన కాల్ చేస్తే అతను ఏదో అన్నారు, ఈమె ఎన్టీ రామారావు గారు చేసింది, అలాంటి ఆమె పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఒక ఆరోపణ చేసినప్పుడు ఆయన చాలా సీరియస్ గా, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, నీచంగా మాట్లాడతావా, ఎట్లా మాట్లాడతావు, బుద్ధి ఉందా లేదా, ఈ టైప్ లో ఉన్నారు. ఏది ఒక వ్యక్తిని, ఒక పర్సన్ అంటేనే. అలాంటిది ఒక సమూహము, ఒక రాజధాని ప్రాంతం మొత్తంలోని మహిళల్ని ఆపాదిస్తూ అంటే ఆయన ఏమంటారంటే నీచంగా మిమ్మల్ని ఏమన్నా అంటారేమో, ట్రోల్ చేస్తారేమో, మీకేమన్నా బాధ జరిగిద్దామో అంటున్నారు ఆయన. అదేంటండి మహిళలను పట్టుకున్నారా అంటే ప్రాబ్లం కదా, మనం అలా అనుకుని ఉండాల్సిందండి, దాన్ని అంతటితో స్టాప్ చేయండి అంటలేదు. ఇంకొకటి కృష్ణరాజు గారు కూడా ఆయన ఏమంటారు, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను, టైమ్స్ ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు భారతదేశం ఎయిడ్స్ రోగుల్లో 2వ స్థానంలో ఉంది అంటే భారతదేశం మొత్తం వేస్టులు ఉంటారనా? ఏమంటారు? ఎన్జిఓలు అనేది వ్యభిచార వృత్తిని నిరోధించడానికి అక్కడ వాళ్ళకి సంబంధించి పనిచేస్తూ ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. మనకి ఇక్కడ హైవే ఉంది, హైవే కనెక్టివిటీ చిలకూరుపేట నుంచి అక్కడ మొత్తం 100 కిలోమీటర్ల హైవే ఉంది. ఆ హైవే చుట్టుపక్కల అది విస్తరిస్తుంది అనేది మామూలుగా సత్యం. అది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుందంటే వేసులు ఉంటారని ఎట్లా ఆపాదిస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు కదా. పైగా ఆయన వివరణ ఇచ్చిన దానిలో కూడా ఎక్కడా కూడా ఆయన అన్కండిషనల్ గా ఆయన క్షమాపణ చెప్పినట్టు ఎక్కడ కనపడలేదు. ఆయన దాన్ని సమర్థిస్తూనే మాట్లాడారు తప్పితే ఇంకెవరిని ఆపాదించకూడదు ఎట్లా కుదురుతుంది? ఒక పొరపాటు దొరికింది, వాళ్ళు అన్కండిషనల్ గా క్షమాపణలు చెప్పాలి, దానిలో ఎటువంటి సందేహం ఉండదు. ఇది ప్రజానికం మొత్తం కూడా యావగించుకుంటుంది వాళ్ళ మాటలు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారని కాదు, మామూలుగానే ఆ విధంగా. అసలు రాజధానిని వేశ్యల రాజధాని అంటాం ఏంటండి బాబు? అసలు ఇది ఎక్కడైనా ఉందా? అలా పోల్చడం అనేది తప్పు అనేది గుర్తించట్లేదు ఎప్పుడు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఆ ఛానల్ యాజమాన్యాలకు మాకు సంబంధం లేదు అంటున్నారు, కానీ ఆ విధమైన మాట్లాడటాన్ని మేము ఇక ముందు కూడా అంగీకరించాలనే విషయం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ
భారతీరెడ్డి గారిని పోలుస్తున్నారు. ఇప్పుడు ఉద్యమం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా, అక్కడే నివసిస్తున్నారు కదా, ఇలా ఎలా అంటారు, వాళ్ళు కూడా స్పందించాలి కదా అలాంటి దాని మీద అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రేపొద్దున వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఇప్పుడు డిమాండ్లు ఉన్నాయి. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా స్పందించారు. ఇప్పుడు తను నేను క్షమాపణలు చెప్తున్నాను అనేది ఖచ్చితంగా ఆయన నోటి నుంచి రావాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మాటలు ఒకసారి ఆయన చూస్తే అర్థమైంది ఆయన ఏమన్నారని. రైట్. దుర్గా శ్రీరామ్ గారు చూసారు కదండి, ఇప్పుడు వాస్తవంగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ క్యారీ చేసింది ఏంటంటే ఉడుమల సుధాకర్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎక్కడా హీ డిడ్ నాట్ స్పెల్ అబౌట్ అమరావతి, ఎక్కడ మాట్లాడాల. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర దానికి